ఓం హరిహరాయ నమః. కార్తీక పురాణం 16వ అధ్యాయము. స్తంభదీప ప్రశంస. వశిష్ఠుడు చెప్తున్నాడు: ఓ రాజా, కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము. ఆ మాసమందు స్నాన దాన వ్రతాదులను చేయుట, సాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యము. ఎవరు కార్తీక మాసమందు తమకు శక్తి ఉన్న దానము చేయురో అట్టివారు రౌరవాది నరకబాధలు పొందుదురు. ఈ నెల దినములు తాంబూల దానము చేయువారు చక్రవర్తిగా పుట్టుదురు. ఆ విధముగానే నెల రోజులలో ఏ ఒక్కరోజు విడవకుండా తులసికోట వద్ద గాని భగవంతుని సన్నిధిని గాని దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించిపోయిటయే కాక వైకుంఠ ప్రాప్తి కూడా కలుగును. కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరించి భగవంతుని సన్నిధి యందు ధూపదీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు నారికేల ఫలదానము చేసిన ఎడల చిరకాలము నుండి సంతతి లేని వారికి సంతాన ప్రాప్తి కలుగును. సంతానము ఉన్నవారు చేసినచో సంతాన నష్టము జరగదు. పుట్టిన బిడ్డలు చిరంజీవులై యుందురు. ఈ మాసములో ధ్వజస్తంభమునందు ఆకాశదీపము నుంచిన వారు వైకుంఠమున సకల భోగములు అనుభవింతురు. కార్తీక మాసమంతయు ఆకాశదీపము గాని స్తంభదీపము గాని ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకల ఐశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందదాయకమగును. ఆకాశదీపము పెట్టువారు సాలిధాన్యం గాని నువ్వులు గాని ప్రమిద అడుగున పోసి దీపముంచవలెను. దీపము పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టనివారు, లేక దీపం పెట్టువారిని పరిహాసమాడువారును చుంచు జన్మమెత్తుదురు. ఇందులకొక కథ కలదు, చెప్పెదను వినుము. ఋషులలో అగ్రగణ్యుడిగా పేరొందిన మతంగ మహాముని ఒకచోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యం పూజలు చేయుచుండెను. కార్తీక మాసములో ఆ ఆశ్రమానికి చుట్టూ పక్కల మనులు కూడా వచ్చి పూజలు చేయుచుండిరి. వారు ప్రతిదినము ఆలయ ద్వారాలపై దీపములు వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెళ్ళుచుండెడివారు. ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూసి, ఓ సిద్ధులారా, కార్తీక మాసములో హరిహరాదులకు ప్రీతి కొరకు స్తంభదీపము ఉంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరికీ తెలిసిన విషయమే కదా. రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి. హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభము పాతి దానిపై దీపము పెట్టిదము. కావున మనమందరము అడవికి వెళ్ళి నిడుపాటి స్తంభము తోడ్కొని వద్దుము రండి అని పలుకగా అందరూ పరమానందభరితులై అడవికి వెళ్ళి చిలువలు పలువలు లేని ఒక చెట్టును మొదలంటి నరికి దానిని తీసుకువచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతిరి. దానిపై సాలిధాన్యముంచి ఆవు నేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు వత్తివేసి దీపం వెలిగించిరి. పిమ్మట వారందరూ కూర్చుండి పురాణ పఠనము చేయుచుండగా ఫలఫలమని శబ్దము వినిపించి అటు చూడగా వారు పాతిన స్తంభము ముక్కలై పడి దీపము ఆరిపోయి చెల్లాచెదురై పడియుండెను. ఆ దృశ్యము చూసిన వారందరూ ఆశ్చర్యంతో నిలబడి ఉండిరి. అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు బయటకు వచ్చెను. వారు అతనిని చూసి, ఓయి, నీవెవడువు? నీవీ స్తంభము నుండి ఎలా వచ్చితివి? నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించిరి. అంతా ఆ పురుషుడు వారందరికీ నమస్కరించి, పుణ్యాత్ములారా, నేను క్రిందటి జన్మమందు ఒక బ్రాహ్మణుడను, ఒక జమీందారుడను. నా పేరు ధనలోభుడు. నాకు చాలా ఐశ్వర్యముండుటచే మందాంధుడనై న్యాయాన్యాయ విచక్షణలు లేక ప్రవర్తించితిని. దుర్బుద్ధులు అలవడుటచే వేదములు చదవక శ్రీహరిని పూజింపక దానధర్మములు చేయక మెలిగితిని. నేను నా పరివారముతో కూర్చుండియున్న సమయమున విప్రుడొంటివాడు వచ్చినా నన్ను ఆశ్రయించిన అతనిచే నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నెత్తిపైన వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపుచుండేవాడను. నేను ఉన్నతాసనంపై కూర్చొని అతిథులను నేలపై కూర్చోమని చెప్పేవాడను. స్త్రీలను పసిపిల్లలను హీనంగా చూచుచుండెడివాడను. అందరూ నా చేష్టలకు భయపడేవారు, కానీ నన్నెవరూ మందలించలేకపోయేవారు. నేను చేయి పాపకార్యములకు హద్దు లేకపోయిడిది. దానధర్మములు ఎట్టివో నాకు తెలియవు. ఇంత దుర్మార్గుడినై పాపినై అవసాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి 1,00,000 జన్మలందు కుక్కనై 10,000 జన్మలు కాకినై 5,000 జన్మలు తొండనై 5,000 జన్మలు హేడపురుగునై తర్వాత వృక్ష జన్మమెత్తి కీకారణ్యమందుండి కూడా నేను చేసిన పాపములను పోగొట్టుకోలేకపోతిని. ఇన్నాళ్లకు మీ దయవలన స్తంభముగా నన్ను నేను నరరూపమెత్తి జన్మాంతర జ్ఞానినైతిని. నా కర్మలన్నీయు మీకు తెలియచేసితిని. నన్ను మన్నింపుడని వేడుకొనెను.
ఆ మాటలు ఆలకించిన మునులందరూ సమితాశ్చర్యముంది ఆహా, కార్తీక మాస మహిమ ఎంత గొప్పది! అదీనూ కాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింపశక్యము కాదు. కర్రలు, రాళ్ళు, స్తంభములు కూడా మన కండ్ల ఎదుట ముక్తి నొందుచున్నవి. వీటన్నింటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశదీపం ఉంచిన మనుజునకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును. అందువలననే ఈ స్తంభమునకు ముక్తి కలిగిందని మునులు అనుకొనుచుండగా ఆ పురుషుడు ఆ మాటలు ఆలకించి, మునుపుంగవులారా, నాకు ముక్తి కలుగు మార్గం ఏదైనా కలదా? ఈ జగంపున నెల్లరకు నెటుల కర్మబంధము కలుగును, అది నశించుట ఎట్లు? నా ఈ సంశయము బాపుడు అని ప్రార్థించెను. అక్కడ ఉన్న మునీశ్వరులందరూ తమలో ఒకడు నంగీరసరు మునిస్వామితో, మీరే అతని సంశయమును తీర్చగల సమర్థులు కావున వివరించమని కోరెరు. అంత అంగీరసుడు ఇట్లు చెప్పసాగెను. 16వ రోజు పారాయణము సమాప్తము. మిగిలిన కథ 17వ అధ్యాయంలో కొనసాగుతుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే మరిన్ని మంచి వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.